శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం శనివారం అక్టోబర్ 4, 1884. నేడు దుర్గాపూజ తరువాత వచ్చే పౌర్ణమి. కలకత్తాలో కేశవ్ షేన్ అన్నగారైన నవీన్ షేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు అరుదించారు. గత గురువారం నాడు కేశవ్ షేన్ తల్లి దక్షిణేశ్వరానికి వచ్చింది. అప్పుడు ఆమె శ్రీరామకృష్ణులను పలుమార్లు వేడుకొని ఆహ్వానించింది. శ్రీరామకృష్ణులు మేడ మీది గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. కేశవ్ అన్న కుమారులైన నందలాల్ ప్రభృతులు, కేశవ్ తల్లి, బంధువులు, మిత్రులు అందరూ శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో మర్యాద చూపారు. మేడ మీది గదిలోనే సంకీర్తన జరిగింది. ఆ ప్రాంతంలోని షేన్ వంశజులైన పలువురు స్త్రీలు కూడా వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు బాబూరాం, కిషోరి, ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. మా కూడా వచ్చాడు. అతడు క్రింద గదిలో కూర్చొని శ్రీరామకృష్ణుల సుమధుర గానాన్ని వింటూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజ భక్తులతో సంసార జీవితం అనిత్యం, సదా మృత్యువు గురించిన జ్ఞప్తి ఉండాలి అని అన్నారు. పిదప పాడసాగారు. నీవారెవ్వరు లేరను సత్యము మరువకు మెప్పుడు ఓ మనసా. పిమ్మట ఇలా అన్నారు. లోతుగా మునుగు, పైపైనే తేలటం వలన ఏం ప్రయోజనం? కొన్ని రోజులైనా ఏకాంతంలో అన్నిటినీ వదిలివేసి 100కి 100 పాళ్ల మనస్సుతో భగవంతుని ప్రార్థించు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. బ్రహ్మ సమాజ భక్తులను సర్వము నీవే సర్వేష అనే పాటను పాడమని శ్రీరామకృష్ణులు కోరేసరికి వారు పాడారు. నా సర్వము నీవే సర్వేష, నా సర్వము నీవే సర్వేష, నా ఉనికి మనికి నీతోనే. పిదప శ్రీరామకృష్ణులు తామే స్వయంగా పాడారు. నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా, అనుచు మాతశ్రీ యశోద నిన్ను పిలువ. బ్రహ్మ భక్తులు మృదంగ తాళాల ప్రక్క వాయిద్యాలతో పాటను పాడారు. మాత నీదు ప్రేమ మానవాళి మీద. పిదప వాళ్ళు జగజ్జననిపై కొన్ని పాటలు పాడారు. అంతరాత్మవై నడిపెడు మాత. తరువాత శ్రీరామకృష్ణులు హరినామాన్ని ఉచ్చరిస్తూ చైతన్యుల గురించి పాడుతూ బ్రహ్మ భక్తులతో కలిసి నృత్యం చేశారు. చాలాసేపటి వరకు పాటలు, నృత్యం కొనసాగాయి. ఆదివారం అక్టోబర్ 5, 1884. మధ్యాహ్న భోజన అనంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో కూర్చొని ఉన్నారు. ప్రక్కన నేల మీద మా, హాజరా, పెద్దకాళి, బాబూరాం, రామ్లాల్, ముఖర్జీల బంధువైన హరి మొదలైన వారు కూర్చొని ఉన్నారు. కొందరు కూర్చొని కొందరు నిలబడి ఉన్నారు. నిన్నటి దినం కేశవ్ తల్లి శ్రీరామకృష్ణులను కలకత్తాలోని తన ఇంటికి ఆహ్వానించి ఉంది. అక్కడ పాటలు, నృత్యాలలో పాల్గొని శ్రీరామకృష్ణులు మహదానందం పొందారు. శ్రీరామకృష్ణులు హాజరాతో నిన్న కేశవ్ ఇంట్లో, అంటే నవీన్ సేన్ ఇంట్లో, నిన్న కేశవ్ ఇంట్లో బాగా తిన్నాను. వాళ్ళు భక్తి ప్రపత్తులతో భోజనం పెట్టారు. హాజరా చాలా రోజులుగా శ్రీరామకృష్ణులతో బస చేస్తూ వచ్చాడు. అతడిలో నేను జ్ఞానిని అన్న భావన ఒకంత ఉంది. లోకులతో శ్రీరామకృష్ణులను గురించి కాస్త తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. వసారాలో ఆసనంలో కూర్చొని జపమాలను త్రిప్పుతూ జపం చేస్తాడు. చైతన్య దేవులను ఆధునిక అవతారం అంటూ హేళన చేస్తూ ఉంటాడు. భగవంతుడు శుద్ధ భక్తిని మాత్రమేనా వసుగుతాడు? అలా కాదు. ఆయన వద్ద ఐశ్వర్యానికి కొరత లేదు. దాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఆయన్ను పొందితే అష్టసిద్ధులను పొందవచ్చు అంటాడు అతడు. అతడికి దాదాపు 1000 రూపాయల అప్పు ఉంది.
దాన్ని తీర్చడం ఎలా అన్నదే అతడి చింత. పెద్ద కాళి ఒక కార్యాలయంలో ఉద్యోగస్తుడు, తక్కువ జీతం, ఇంట్లో భార్యా పిల్లలు అందరూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. కొన్ని సమయాల్లో ఉద్యోగానికి వెళ్లకుండా కూడా శ్రీరామకృష్ణుల దర్శనార్థం రావటం కద్దు. పెద్ద కాళి హాజరాతో, మీరు ఒక ఒరపిడి రాయిలా ఏది మంచి బంగారం ఏది కల్తీది అంటూ ఎందుకు తిరుగాడుతూ ఉంటారు? పరుల తప్పుల నెంచటంలో మీకు ఎందుకింత అక్కర? హాజరా, నేను చెప్పేదంతా ఆయనతోనే చెబుతున్నాను. ఇక్కడ ఆయనతో అంటే శ్రీరామకృష్ణులతో. శ్రీరామకృష్ణులు, అదేమో నిజమే. తత్వజ్ఞానాన్ని గురించి హాజరా వివరింప మొదలుపెట్టాడు. హాజరా, తత్వజ్ఞానం అంటే ఏమిటి? 24 తత్వాలు ఉన్నాయి కదా, వాటిని తెలుసుకోవటం. ఒక భక్తుడు, ఆ 24 తత్వాలు ఏవి? హాజరా, పంచభూతాలు, అరిషడ్వర్గం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొదలైనవన్నీ. మా నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, అరిషడ్వర్గం కూడా 24 తత్వాలలో చేరిందంటున్నాడే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చూడు, తత్వజ్ఞానం పేరిట ఏదేదో వాగుతున్నాడు. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానం కలిగినప్పుడు అది తత్వజ్ఞానం అవుతుంది. కాసేపటికి హాజరా వసారాలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, అతడు వితండవాదం చేయటంతో సరి. ఇప్పుడు సర్వం తెలిసినట్లు మాట్లాడుతాడు, కానీ మరుక్షణం పాతకథే. లాగుతూ ఉన్నది పెద్ద చేప కావటంతో నేను త్రాడును కాస్త వదిలిపెట్టాను. లేకుంటే అది త్రాడును త్రెంచివేస్తుంది. దానికి తోడు త్రాడును పుచ్చుకున్న వ్యక్తి నీళ్లలో పడిపోవచ్చు. అందుకే నేను ఏమీ చెప్పకుండా ఊరకే ఉంటాను. మాతో, బ్రాహ్మణునిగా జన్మించకుంటే ముక్తి లభించదని హాజరా అంటాడు. అందుకు నేను, నువ్వేమంటున్నావు? భక్తి వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. శబరి, బోయ వనిత, భోజన వేళకు గంటల కొట్టే పని చేసేవాడు రుహిదాసు, వీరందరూ నిమ్నజాతి వారు. వీళ్ళు భక్తితోనే ముక్తి పొందారు అన్నాను. అయినప్పటికీ అంటాడతడు, ధ్రువుణ్ణి ఒప్పుకుంటాడు, కానీ ప్రహ్లాదుని అంగీకరించిన మేరకు కాదు. ఒకసారి లాటు ధ్రువునికి బాల్యంలోనే ఎంతటి భక్తి అన్నప్పుడు అతడు బదులు పలుకలేదు. ఎలాంటి కోరికలు కోరని భక్తి అహేతుక భక్తి. దీనికంటే గొప్పది ఏదీ లేదు అంటాను నేను. దాన్ని అతడు ఖండించాడు. అందుకు నేను ఇలా అన్నాను, ఏదైనా సహాయం కోరి ధనికుని వద్దకు వెళితే అతడు విసుక్కుంటాడు. కోపంగా, అదిగో వస్తున్నాడు చూడు అంటాడు. ప్రక్కకు రాగానే కూర్చో అంటాడు ఉదాసీనతతో. ఒకటే విసుగుదల. వీళ్లను సమానంగా ఎంచి తనతో బండిలో తీసుకువెళ్ళడు. అందుకు హాజరా ఇలా అన్నాడు, భగవంతుడు ఇలాంటి సామాన్య ధనికుల వంటి వాడు కాడు. ఆయనకు సిరి సంపదలకు లోటు ఏమిటి? ఇస్తే తగ్గిపోతుంది అనే బాధ లేదు. ఆకాశం నుంచి వర్షం కురిసేటప్పుడు గంగా మొదలైన పెద్ద నదులు, పెద్ద పెద్ద జలాశయాలు అన్నీ నిండిపోతాయి. చిన్న గుంటలు, చెరువులు కూడా నిండుతున్నాయి. ఆయన అనుగ్రహం లభిస్తే భక్తి జ్ఞానాలను మంజూరు చేస్తాడు. దానితో పాటు సంపదలను ఇస్తాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో, కానీ దీన్ని నేను మలిన భక్తి అంటాను. మీరు నా నుంచి ఏదీ కోరటం లేదు, కానీ నన్ను చూడ, నా పలుకులు వినగోరుతున్నారు. నా మనస్సు మిమ్మల్ని గురించే యోచిస్తూ ఉంటుంది. మీరెలా ఉన్నారు, మీరు ఇంకా ఎందుకు రాలేదు అనే ఆలోచిస్తూ ఉంటాను. భగవంతుడి నుండి దేన్ని కోరకపోయినా ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నారు.
ఇదే అహేతుక భక్తి, శుద్ధ భక్తి. ప్రహ్లాదునికి ఇటువంటి భక్తి కలిగింది. అతడికి రాజ్యం అక్కర్లేదు, సిరి సంపదలు అక్కర్లేదు, శ్రీహరి మాత్రమే కావాలి. ఇక్కడ రామకృష్ణుల వారు సంసార జీవితం అనిత్యమని, ఎల్లవేళలా కూడా మృత్యువు గురించిన జ్ఞప్తి ఉంచుకోవాలని, అదేవిధంగా తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, జీవాత్మ పరమాత్మ ఒకటే అనే జ్ఞానం కలిగినప్పుడు అది తత్వజ్ఞానం అవుతుందని, అదేవిధంగా అహేతుకమైన భక్తి లేదా శుద్ధ భక్తి, దీనికంటే గొప్పది ఏదీ లేదని రామకృష్ణుల వారు చెప్తున్నారు. అందరికీ నమస్కారం.